నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జగన్నాథ ఆచార్యులు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. నమస్తే. 2024 సంవత్సరం జనవరి నెలలో మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ యొక్క సింహరాశి సింహలగ్నం వాళ్ళకి లగ్నాధిపతి అయినటువంటి ఈ యొక్క సూర్య భగవానుడు 5వ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకి విద్యలో బాగా మార్కులు ఎక్కువ రావడం, మరియు పెద్దవాళ్ళకైతే కనుక చిన్నపిల్లలతో ఆడుకోవాలని ఆసక్తి అధికంగా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే దైవికమైన బలం శక్తి పెంపొందుతుంది. లాభాభివృద్ధి మరియు లాభాలు పెరగడం, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ సమయంలో గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవికుజులు ఈ యొక్క ధనురాశిలో, దాని మీద గురు దృష్టి, దీనివల్ల గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా యోగించి లాభిస్తుంది. అలాగే ధన లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు ఈ యొక్క 4వ స్థానంలో ఉండడం వల్ల వాహన గండాలు పొంచి ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాహనాలు డ్రైవింగ్స్ విషయంలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి, లేకపోతే యాక్సిడెంట్ల అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త ఉంటే మంచిది. అలాగే లాభాల పేరుతో స్వల్పమైన నష్టం, భూమి పరంగా కూడా స్వల్పమైన లిటిగేషన్స్, ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుందండి. అంటే కొద్దిగా నెగిటివ్గా చెప్తున్నామని వేరేలాగా అనుకోవద్దు. ఎందుకంటే ఇది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి సరిదిద్దుకోవడానికని, అంతేగాని నిరుత్సాహపడడానికి కాదు. అలాగే ఈ యొక్క లాభాల పేరుతో స్వల్పమైన నష్టాలు జరిగే అవకాశం ఉంది. అలాగే తృతీయ దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు కూడా 4వ స్థానంలోనే ఉండడం వల్ల కొద్దిగా స్వల్పంగా సుఖ సంతోషాలు దెబ్బతినడం, కొద్దిగా వృత్తిపరంగా కూడా మానసిక ఒత్తిడికి అధికంగా గురవడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి చతుర్థ మరియు భాగ్యాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క 5వ స్థానంలో ఉండడం వల్ల విద్యా విషయంలో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సివిల్కి సంబంధించిన విషయాల్లో ఉన్న వాళ్ళకి రాణింపు బాగా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క అంగారకుడి యొక్క శుభదృష్టి ఈ యొక్క 8వ స్థానం మీద ఉండడం వల్ల సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరగడం, మరియు ఆకస్మిక ధన లాభాలు, ఆకస్మిక వ్యవహార లాభాలు లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే చేసే వ్యయం సద్వ్యయం అయ్యే అవకాశం ఉంది. అలాగే స్వల్పంగా లాభాభివృద్ధి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అనుకోని విధంగా ఆకస్మిక లాభాలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు. రాజకీయ నాయకులకు ముఖ్యంగా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురు భగవానుడు కూడా భాగ్యంలో ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, మరియు ఈ యొక్క బంగారు ఆభరణాల విలువ పెరగడం, అలాగే ఇల్లు కట్టుకోవాలనే ఆసక్తి, ఆల్రెడీ స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలనే ఆసక్తి, గృహ నిర్మాణాలు స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా అధికంగా ఉన్నాయి. అలాగే ధన నిల్వలు, ధనబలం, మరియు వ్యవహారికంగా కూడా వేరే వాళ్ళ నుంచి సహాయ సహకారాలు బాగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే లగ్నాన్ని గురువు చూడడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెంపొందే అవకాశం ఉంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, మారుతీరు బాగా మెరుగుపడుతుంది. మరియు తండ్రి వర్గీయుల, సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. విద్యాభివృద్ధి కూడా, విద్యాస్థానాన్ని చూడడం వల్ల విద్యాభివృద్ధి కూడా బాగా జరిగే అవకాశం అధికంగా ఉన్నది. అలాగే షష్ఠ సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క శనీశ్వరుడు ఈ యొక్క 7వ స్థానంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా స్వల్పంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా ఆచితూచి వివాహం చేయాలి, లేకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. భాగ్యస్థానాన్ని కూడా శని చూడడం వల్ల కొద్ది వరకు శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే ధన నిల్వలు తగ్గించడం, 1వ స్థానాన్ని కూడా శని చూడడం వల్ల కొద్దిగా స్టామినా, ఇమ్యూనిటీ లాంటివి కొద్దిగా స్వల్పంగా తగ్గించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. 4ను కూడా చూడడం వల్ల భూమిపరమైన లిటిగేషన్స్ లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలకు కూడా బాగుండే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి వ్యయాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి కొద్దిగా
అతి పాపి కానప్పటికీ వ్యతిరేకమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే తీసుకునే నిర్ణయాల తడబాటు, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు, వాటి వల్ల ధన నష్టం లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే ఈ లగ్నానికి అష్టమంలో రాహువు, అలాగే 2లో కేతువు ఉండడం వల్ల ముఖ్యంగా రాహు మహాదశ అయిపోయిన కేతు మహాదశ మిగిలి ఉంటే కనుక ఈ ఇరువురు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు, మంచి శుభ పరిణామాలనే కలగజేస్తారు. ఆరోగ్యాభివృద్ధి, ఆయుష్ వృద్ధి లాంటివి కలిగి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. సంఘంలో కూడా పలుకుబడి, గౌరవ మర్యాదలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే ఈ పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించగలరు. వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి, ఉద్యోగస్తులకి మాత్రం చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. విద్యార్థులకు కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకుంటే మంచిదండి. అలాగే ఈ రాశి వారిలో కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉన్నారు. మరి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా? అదండి, కోర్టుకు సంబంధించిన విషయాలలో బాధపడే వాళ్ళకి మాత్రం కొద్దిగా మిక్స్డ్గా ఉందండి. కొద్దిగా ఒక 65% అనుకూలత, ఒక 35% వ్యతిరేకత ఉంది. సరైన విధంగా ప్రయత్నిస్తే కనుక అది దైవికంగా కూడా చేసుకుని వారు ఈ విషయంలో అనుకూలత కోసం ప్రయత్నిస్తే కనుక 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి. వివాహ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు, సంతానం కోసం ప్రయత్నించేవారు కావచ్చు, వీరికి జరిగే అవకాశం ఉంది. సంతానం కోసం అయితే ఇబ్బంది ఏం లేదండి. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కనబడుతుంది. అంటే వివాహ స్థానంలోని శని ఉండడం వల్ల వివాహం కొద్దిగా స్వల్పంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆ విషయంలో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. కొద్దిగా స్లోగా సంబంధం సెట్ అయినా మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా సాధ్యమైనంత కంగారు పడకుండా ఉంటే మంచిదండి. కంగారు పడితే ఇబ్బందులు వస్తాయి. మరి ఈ రాశి వారికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటే? ఆర్థికంగా కూడా చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్గా ఉంది. ఆర్థికంగా కూడా ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే పంచమంలో 2 గ్రహాలు, నవమంలో ఒక శుభగ్రహం ఉండడం వల్ల ఆ శుభగ్రహం కూడా పంచమాన్ని చూడడం వల్ల మంచి రాణింపు ఉంటుందండి. అన్ని పనులుగా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదండి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారా? ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాలు అంటే కనుక రెగ్యులర్గా కూడా అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే కనుక అక్కడ పూజాది కార్యక్రమాలు, అర్చనాది కార్యక్రమాలు రెగ్యులర్గా ఆచరించుకోవడం. అలాగే నల్ల నువ్వులు, బెల్లం 2 కలిపి ఆవుకి శనివారం శని స్తోత్రం పారాయణ చేసుకుంటూ అది ఆవుకి తినిపించడం వల్ల దోష నివారణ అయ్యి ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారండి. సింహరాశి వారికి 2024 సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. శుభం అండి.